నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్కి. అన్నమలై సింహమలైలా వినిపిస్తుంది అనుకుంటా పేరు. ఒకనాడు ద్రవిడ రాజకీయాల్లో ఐపీఎస్ అధికారిగా వచ్చినటువంటి ఆయన ఒక్కసారిగా తమిళ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైనారు. స్టార్టింగ్లో ఒక ఐపీఎస్ అధికారి వచ్చిండు, ఏమవుతుంది, భారతీయ జనతా పార్టీ నేషనలిస్ట్ భావజాలాన్ని తీసుకుపోతాడా అంటూ కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి సందర్భం కనిపించింది తమిళ రాష్ట్ర రాజకీయాల్లో. ఒక్కసారిగా తన చురుకైనటువంటి ఇంటలెక్చువల్ బ్రెయిన్ తోటి గ్రౌండ్ స్థాయి నుంచి పైకి ఎట్లా రావాలి, నేషనలిస్ట్ భావజాలం ఉన్నటువంటి యువతను ఎలా కలవాలి, అసలు ఎలా నింపాలి, అసలు నేషనలిస్ట్ భావజాలం అంటే ఏంది, ద్రవిడ రాజకీయాల్లో నేషనలిస్ట్ భావజాలం అనేది ఊపిరి పోసుకుంటుందా అనే కోణాన్ని పరిశీలించడం మొదలుపెట్టింది. అలాంటి పరిశీలన తర్వాత ఒక్కసారిగా జెన్జీ అంతా అన్నమలై అధ్యక్షుడైన తర్వాత జెన్జీ అన్నమలై వెంట ఉన్నాడు సందర్భం. ఇక రాజకీయ పరిణామాలు, ఇక ద్రవిడ రాజకీయాల 60 ఏండ్లకు సంబంధించినటువంటి ఈ పొత్తులు, ఇలా పోరాటాలు, ఒకరి మీద ఒకరు కక్ష సాధింపులు, ప్రతిపక్ష రాజకీయ కక్షలు, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ఎత్తుకపోవడాలు, అసెంబ్లీ సాక్షిగా చీరలాగినటువంటి సందర్భం తమిళ రాష్ట్ర రాజకీయాలు చూసినాం. ఏ రాష్ట్ర రాజకీయాల అసెంబ్లీలో చూలే. తమిళనాడులో జరిగినటువంటి ఘటన తర్వాత ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మాజీ ముఖ్యమంత్రిని ఎత్తుకపోయినటువంటి సందర్భం చూసాం. కనీసం వంటి మీద బట్టలు లేకుండా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అరెస్ట్ చేసినటువంటి సందర్భం చూసాం. ఇవంతా కూడా తమిళనాడు రాజకీయాల్లో వివరించుకుంటూ అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా తర్వాత డైరెక్ట్ అటాక్ చేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి ఎంతో ఓట్ శాతం పెంచినటువంటి అన్నమలై ఈరోజు సంచలనమైనటువంటి వార్తగా నిలిచింది. అన్నమలై ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్, చాలా స్టడీ ఎడ్యుకేషనిస్ట్గా, తన మంచి చదువుతో, చాలా మంచి నైపుణ్యం, తన అదన్నీ వదులుకొని రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేయాలన్న కోరికతో ఉంటే భారతీయ జనతా పార్టీ మొండి చేయిని చూపించింది అన్నమలైకి. ఆయన చేసినటువంటి పాదయాత్రలు కావచ్చు, ఆయన ఆకట్టుకున్నటువంటి విధానం చాలా వరకు చాలా మందికి నచ్చింది. జెన్జీ అంతా కూడా అన్నమలై వైపు చూస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉంది. అన్నమలైని రాజకీయంగా సమాధి చేసేటువంటి పరిస్థితి ఉన్నది అనేది కూడా పెద్దగా కనిపించినటువంటి సందర్భం. ఎందుకంటే 2026 వచ్చేసరికి అదే అధ్యక్ష పదవి పోయిన తర్వాత ఒక్కసారిగా బీజేపీకి హైప్ వచ్చి కొన్ని స్థానాల్లో గెలుస్తుంది, అన్నమలై ఫేస్ అంత బలంగా ఏర్పడుతున్నది అన్న కోణంలో చూస్తున్నటువంటి తరుణంలో కట్ చేస్తే అన్నమలై అధ్యక్ష పదవి అవుట్. ఏఐడిఎంకే అన్న ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేట్ర గజగం భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సిద్ధం కావాలంటే అన్నమలైని తప్పించాల్సిందే, అన్నమలైని దూరం పెట్టాల్సిందే అనే ఒక నిబంధనతో అన్నమలైని తప్పించారు. ఇక్కడ జెన్జీ అంతా కూడా ఎటువైపు పోవాలనో అర్థం కాలే. ఒకవైపు చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి డిఎంకే, ఏఐడిఎంకేనా, లేకపోతే భారతీయ జనతా పార్టీ చూద్దాం అనుకుంటే అన్నా డిఎంకేకి సపోర్ట్ చేస్తూ అన్నమలైని తీసేయడం వెనుక కొంత జెన్జీ కూడా భయాందోళనకు గురైనటువంటి సందర్భం. అన్నమలై లాంటికే ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఒక సిన్సియారిటీ ఉన్నటువంటి ఒక ఇంటలెక్చువల్, ఒక నిజాయితీ పరుణ్ణి తీసి పక్కన పెట్టిందంటే మనం భారతీయ జనతా పార్టీని నమ్మలేము అన్న స్టేజ్కి తమిళనాడులో చెక్ పడింది. తర్వాత వచ్చిందే టీవీకే వచ్చిన తర్వాత అన్నమలై చుట్టూ ఉన్నటువంటి జెన్జీ అంతా కూడా మూడో పార్టీని ఎక్స్పెక్ట్ చేస్తూ మూడో పార్టీకి అధికారం ఇవ్వాలంటూ కూడా టీవీకే వైపు పోయింది. సినిమా ఫేమ్ తర్వాత ఆయనకున్నటువంటి అభిమానులు ఓటర్ల రూపంలో మారి టీవీకేని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు ఎందుకు ఎంత అని అంటే మళ్ళొక్కసారి కట్ చేస్తే అన్నమలై రాజీనామా చేస్తూ ఉన్నారు, అన్నమలై కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నాడు, అన్నమలై మరొక చరిత్ర సృష్టించబోతా ఉన్నాడని పలు కథనాలు. ఇక ఢిల్లీలో కొన్ని రోజులు ఉన్నాడు, రాజ్యసభ ఇస్తా అంటే వద్దన్నాడు.
ఇదంతా కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొన్నది తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో. ఇక్కడ సౌత్ ఇండియా రాజకీయాల్లో కూడా అన్నమలై వైపు చూస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. యూత్ అనేది అన్నమలై వైపు, ఎందుకంటే తెలంగాణలో ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో అన్నమలై క్రేజ్ అనేది ఒక్కసారిగా అందరికి బయటపడిపోయింది. అన్నమలైకి ఇంత క్రేజ్ ఉందా? తన పంచకట్టు కావచ్చు, తన అహంభావం కావచ్చు, తర్వాత ఇక రాజీనామా చేయబోతా ఉన్నాడు, రాజీనామా చేస్తూ ఉన్నాడు, ఇక కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నాడు, టీవీకి చెక్ పెట్టబోతా ఉన్నాడు, ఏఐడిఎంకి చెక్ పెట్టబోతా ఉన్నాడు, భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపించబోతా ఉన్నాడు అన్నదానికి చెక్ పడింది. రాజీనామా ఏమీ లేదు. నేషనలిస్ట్ భావజాలాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నా అని చెప్పేసి కూడా ఆయన చెప్పకపోయినా కూడా ఇరు వర్గాల నుంచి వస్తున్నటువంటి సందర్భం. అన్నమలై నేషనలిస్ట్ భావజాలాన్ని ఇప్పుడు జెన్జీలో ఎలా నింపాలి అనేది చూస్తూ ఉన్నాడు. కానీ ద్రవిడ రాజకీయాల్లో, తమిళ రాష్ట్ర రాజకీయాల్లో తమ భాష కంటే ఏ భాష గొప్పది కాదన్న రోజులలో అన్నమలై వచ్చి కొంతో ఎంతో భారతీయ జనతా పార్టీకి ఓటు శాతం పెరిగింది. ఈరోజు అభిమానులుగా మారారంటే అది కేవలం అన్నమలై. ఢిల్లీలో కూర్చున్నటువంటి 2-3 రోజుల్లో ఇక సంచలనమైనటువంటి కథనాలు. అన్నమలై పార్టీని వీడబోతా ఉన్నాడు, అన్నమలై రాజీనామా లేఖను అధిష్టానానికి ఇవ్వడానికి వెళ్ళాడు, అధిష్టానంతో పంచాయతీ పెట్టుకుంటున్నాడు, విడిపోతా ఉన్నాడు అని వచ్చినటువంటి వార్తలకు ఒక చెక్ పెట్టిరని అనుకోవచ్చు. నిజానికి భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియాలో రాజకీయం చేయాలి, అధికారంలోకి రావాలి అనుకుంటే వీళ్ళు చేసినటువంటి తప్పుల మీద తప్పులు, చాలా తప్పులు. తెలంగాణలో అధికారం దిశగా పోతున్నటువంటి కొన్ని సందర్భాలలో ఒక రాష్ట్ర అధ్యక్షుని మార్చి ఆయనను సైలెంట్ చేసి మరొక్కరిని తీసుకొచ్చేసరికి అక్కడ ఉవ్వెత్తునెగిసినటువంటి కెరటాలన్నీ చల్లబడిపోయినాయి. అయ్యో ఇదేంది, ఇలా జరిగిపోయింది ఏంది, ఒక హంగ్ వస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో అన్నమలై లాంటి ప్లేస్ని ఇంకొకరు భర్తీ చేస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయగానే ఇంకో ఫోన్ తీసుకొచ్చి కొత్త ఫోన్ తీసుకురాగానే అయ్యో స్విచ్ ఆఫ్ అయిన ఫోన్నే చూసినటువంటి జనాలు ఇక్కడ ఇంకో ఫోన్కి ఓటు వేయలేకపోయారు. చూసి ఇన్ని స్థానాలు రాలేకపోయినాయి. ఒక హంగు లాంటిదో లేకపోతే పలానా చోట్లలో అదే అన్నమలైకి జరిగింది. 2023లో కనీసం ఒక ఎమ్మెల్యే, 2026లో జరిగినటువంటి ఎన్నికలలో కనీసం ఎమ్మెల్యే స్థానం ఇవ్వలేదు. అక్కడ మరి అన్నమలైని ఎందుకు పెట్టారు? ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి నేతలు ఈరోజు రాజీనామాలు చేసి టీవీకి వెళ్ళిపోతున్నారు కదా. భారతీయ జనతా పార్టీకి నిజానికి అధికారంలోకి రావాలి అంటే సౌత్ ఇండియాలో ఒక కర్ణాటకలో బలంగా ఉన్నారు, కేరళలో లేరు, తమిళనాడులో లేరు, తెలంగాణలో లేరు. తెలంగాణలో ఉన్నామని చెప్పుకున్నా కానీ ఎక్కడ కూడా ప్రభావితం చూపించేటువంటి పరిస్థితులు ఉండవు. ఎంతసేపు ఉన్నా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ 3 జిల్లాల్లోనే బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ బీజేపీ. తర్వాత ఎలాగూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఉన్నది కాబట్టి అక్కడ కూడా బలంగా లేరు. అక్కడ టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకుని ఇక్కడ మలుచుకునే ప్రయత్నం చేశారు తప్ప అక్కడ ఒక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఒకరు కూడా గెలవలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్నమలైని ఎందుకు దూరం పెట్టారు అనేది కూడా జెన్జీలో ఒక క్వశ్చన్ మార్క్ అయింది. అంటే అన్నమలై మరొకసారి పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోతే నమ్మే పరిస్థితి ఈరోజు తమిళ రాజకీయాల్లో ఉన్నదా? తమిళ రాజకీయాల్లో ఈరోజు చక్రం నింపినటువంటి వ్యక్తి, ఈరోజు తమిళ రాజకీయాల్లో నేషనలిస్ట్ భావజాలు నింపినటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కడ పోయిండు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. సైలెంట్ ఎందుకు అయ్యిండు? ఒకసారిగా డిఎంకే, ఏఐడిఎంకేని అటాక్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు సైలెంట్ అయినది కూడా పెద్ద క్వశ్చన్. జెన్జీని ఆకట్టుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు దూరం పెట్టడంతో తమిళనాడు రాజకీయాల్లో సంచలనమైనటువంటి మార్పు వచ్చింది. అదే టీవీకే. అన్నమలై మరో అడుగు ఎలా ఉండబోతా ఉన్నది? అన్నమలై రాజీనామా లేఖను సమర్పించడానికి వెళ్ళారా, లేక ఏమైనా వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్తో వెళ్ళారు? రాజ్యసభ స్థానాన్ని వద్దనుకున్నది నిజమేనా? ఎస్, అధ్యక్షుడిని తీసేస్తున్నారు, రాజ్యసభ ఇచ్చి ఒక కేంద్ర మంత్రిగా చూసుకుంటారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రభగండ ఉండే. కానీ మరి అది అన్నిటికీ చెక్ పెడతారా లేదా అనేది కూడా తెలియాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఇక పూర్తి స్థాయిలో అన్నమలై ఓ సింగమలై, అది ముఖ్యంగా మన రాష్ట్రాలలో అయి ఉంటేనేమో డిఫరెంట్గా ఉంటుండే, కానీ తమిళనాడు రాజకీయాలలో ఓ సింగమలై అయ్యి డిఎంకే, ఏఐడిఎంకే సుక్కలు చూపిస్తే వీళ్ళు చేసినటువంటి కుట్రలకు బలైనటువంటి వ్యక్తే అన్నమలై. మరి ఆ నేషనలిస్ట్ భావాలను తీసుకుపోవడానికి ముందు అడిగేస్తా అని చెప్పినటువంటి మరి అన్నమలై రాజకీయంగా భారతీయ జనతా పార్టీతో ఉంటూ రాజకీయం చేస్తారా, లేకపోతే పార్టీ నుండి బయటకు వచ్చి అదే భావజాలం మీద ద్రవిడ రాజకీయాలను అలవర్చుకొని ఏమైనా రాజకీయం చేసే సందర్భం కనిపిస్తుందా? వేచి చూడాల్సినటువంటి సందర్భం ఉంది. మరి అన్నమలై
ఎలాంటి రాజకీయ కోణం వెనుక ఆలోచిస్తున్నారని కూడా పెద్ద ఎత్తున ప్రాపగండలు అంటే ప్రచారాలు చాలా పెద్దగా వినిపిస్తూ ఉన్నాయి. అన్నమలై అంటే అది అన్నమలై రాజీనామా చేయబోతాడు, అన్నమలై డిఎంకేలో కలబోతున్నాడు, అన్నమలై ఏఐడిఎంకేలో కలబోతాడు, అన్నమలై టీవీకేతో కలవబోతా ఉన్నాడు. అంతా కూడా చెక్ పెట్టే ప్రయత్నం అన్నమలై చేస్తారంటూ కూడా అన్నమలైకి సంబంధించినటువంటి పోస్టర్లు వెలిచినాయి. కొన్ని ప్రాంతాల్లో సింగమలై అన్నమలై అనే పోస్టర్లు వెలిచినాయి. దానికి సంబంధించినటువంటి మరి తెలియాల్సినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలియాల్సినటువంటి సందర్భం ఉంది. మరి అన్నమలై త్వరలోనే చెప్తారని కూడా కోరుకునే ప్రయత్నం అక్కడ అభిమానులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్. ఈ యొక్క వీడియో సంబంధించినటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.